లిజనింగ్ ఏ గుడ్ మ్యూజిక్ డే 14 ఆల్రెడీ మీరందరూ తమ్నేల్ చూశారు కదా. సో దానివల్ల యూజ్ ఏంటి అసలు అనేది మనం ఫార్వర్డ్ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే నా ఛానల్కి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. సో లిజనింగ్ ఏ గుడ్ మ్యూజిక్, అసలు గుడ్ మ్యూజిక్ ఎందుకు వినాలి? సో మీకు మ్యూజిక్ వినే అలవాటు ఉందా? నాకు తెలిసి అలవాటు లేని వాళ్ళు అంటూ ఉండరు. డెఫినెట్గా మ్యూజిక్ వినేవాళ్ళు ఉంటారు, మ్యూజిక్ ఫ్యాన్స్ ఉంటారనమాట డెఫినెట్గా. సో నేనైతే మూడు బాగాలేనప్పుడు డెఫినెట్గా సాంగ్స్ అయితే పెట్టేసుకొని వింటూ ఉంటానన్నమాట. సో మీరు కూడా వింటారా లేదా అనేది డెఫినెట్గా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ స్ట్రెస్లో ఉన్నప్పుడు, మైండ్ బాగాలేనప్పుడు, మూడ్ బాగాలేనప్పుడు, సిచ్యువేషన్ బాగాలేనప్పుడు, ఆ సిచ్యువేషన్ తగ్గ మ్యూజిక్ని మనం పెట్టుకొని విన్నప్పుడు హీల్ అవుతూ ఉంటాం అనమాట. మన స్ట్రెస్ తగ్గిస్తూ ఉంటుంది, ఫోకస్ పెరుగుతుంది, హ్యాపీగా స్ట్రెస్ నుంచి మన రిలీఫ్ అవుతాం అనమాట. మ్యూజిక్కి అంత పవర్ ఉంటుంది. సో అది ఏదైనా కానివ్వండి, అది డివోటీ అవనివ్వండి, మూవీ సాంగ్స్ అవనివ్వండి, ఏదైనా కానీ మీకు నచ్చిన మ్యూజిక్ డే 14లో వినడమే మన టార్గెట్. అండ్ హ్యాపీగా రిలాక్స్, ఆ మ్యూజిక్ విని ఒక సాంగ్ విని రిలాక్స్ అవ్వడం మన డే 14 టార్గెట్ అనమాట. సో నేనైతే రెడీ అయిపోతున్నా ఎక్కడికంటే, పిల్లల స్కూల్ టైం అయిపోయింది. సో స్కూల్కి వదిలిపెట్టాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి. ఇంకా 2-3 డేసే ఉంది స్కూలు, తర్వాత ఎలాగో హాలిడేస్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ సమ్మర్ మామూలుగా లేదు, బీభత్సంగా ఉన్నాయి ఎండలు. సో నేనైతే ఇంకా దానికి రెడీ అయిపోతున్నాను అనమాట. అలా రెడీ అయిపోయి పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత మిగతా వీడియో షూట్ ఇదంతా ఉంటుంది, దాన్ని అయితే కంటిన్యూ చేసేయాలి. యాజ్ యూజువల్ నా స్కిన్ కేర్ అయితే కంటిన్యూ అవుతుంది. సో సమ్మర్ కాబట్టి సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకోండి, అస్సలు స్కిప్ చేయొద్దు. 4 అవర్స్కి ఒకసారి లేదంటే 5 అవర్స్కి ఒకసారి కంప్లీట్గా అప్లై చేసుకోవాలి ఈ సమ్మర్లో బయటికి వెళ్ళేటప్పుడు. సో నేను వెళ్తున్నాను కాబట్టి నేనైతే సన్ స్క్రీను, మాయిశ్చరైజరు, సీరము అండ్ లిప్ బామ్ ఇదన్నీ పెట్టేసుకొని బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను అనమాట. సో మ్యూజిక్ వల్ల అన్ని యూజెస్ ఉన్నాయన్నమాట మనకి. సో మీరు ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ వింటారు, ఏ సిచ్యువేషన్లో వింటారు, అసలు వినే అలవాటు ఉందా లేదా అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నాకైతే డెఫినెట్గా ఉంది, ఈ మధ్య తగ్గిపోయింది. ఖాళీగా ఉంటే ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు, సిచ్యువేషన్ బాగాలేనప్పుడు డెఫినెట్గా నేను వింటాను మ్యూజిక్. ఏదైనా నా ఫేవరెట్ సాంగ్స్ పెట్టుకొని అలా వింటా రిలాక్స్ అవుతూ ఉంటా. ఇది బెటర్ స్లీప్ అవ్వడానికి. పడుకునేటప్పుడు కూడా చాలామంది మ్యూజిక్ పెట్టేసుకొని, సాంగ్స్ పెట్టేసుకొని పడుకుంటూ ఉంటారు ట్రావెల్ చేసేటప్పుడు ఈ మ్యూజిక్. సో మ్యూజిక్ అనేది హీల్ చేస్తుంది, మన మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తుంది, బెటర్ స్లీప్, మోటివేషన్ ఇస్తుంది. డెఫినెట్గా మ్యూజిక్లో అంత పవర్ ఉంటుంది అనమాట. సో మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. డెఫినెట్గా ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. మనం ఎమోషనల్గా ఉన్నప్పుడు ఆ ఎమోషన్ తగ్గ సాంగ్స్ ఆర్ మ్యూజిక్ పెట్టుకొని విన్నప్పుడు సపోర్టివ్గా ఉంటుందన్నమాట. డెఫినెట్గా హీల్ అవుతాం. సో ఒక్కొక్క సాంగ్లో చాలా అర్థం ఉంటుంది కదా, అలాగా మ్యూజిక్కి అంత పవర్ ఉంది, అంత మీనింగ్ఫుల్ సాంగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఇంతకీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మలయాళ ఏ టైప్ ఆఫ్ మ్యూజిక్ వింటారు? సో నేనైతే తెలుగు వింటాను ఎక్కువ, అప్పుడప్పుడు హిందీ కూడా. హిందీలో కూడా మంచి సాంగ్స్ ఉంటాయన్నమాట. అండ్ మ్యూజిక్ బాగుంటూ ఉంటుంది. ఈ హిందీలో అయితే రిథమ్స్ ఉంటాయి కదా, లిరిక్స్, ఆ మ్యూజిక్ చాలా బాగుంటుంది. నాకు ఒక్కొక్కసారి అది కూడా పెట్టుకొని వింటూ ఉంటాను. సో మన ఈ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సిరీస్లో ఒక్కొక్క డేకి ఒక్కొక్క అలవాటుని మనం మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకొని దాన్ని ఫాలో అవుతూ ఉన్నాము. సో ఇది కూడా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్లో పార్టే, రిలాక్స్ అవ్వడం. సో మనం హరీబరీలో వెళ్ళిపోతా, ఫ్రస్ట్రేషన్లు, వర్క్స్ ఇవన్నీ పెట్టేసుకొని హీల్ అవ్వడం మర్చిపోతూ ఉంటాం. మనల్ని మనం హీల్ చేసుకోవడం అంటే మనకంటూ ఒక స్పేస్ ఇచ్చుకొని ప్రశాంతంగా ఆలోచించే టైము, రిలాక్స్ అయ్యే టైము డెఫినెట్గా ఉండదు. మన మైండ్ని మనం ట్యూన్ చేయమన్నమాట. ఎప్పుడు అదే ఆలోచనలు, అదే ఇదిలో ఉంచేస్తూ ఉంటాము. సో అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడం, ఒక పాస్ తీసుకొని మన హీల్ అవ్వడం, మోటివేట్ అవ్వడం, రిలాక్స్ అవ్వడం, అలా ఒక మ్యూజిక్ విని ప్రశాంతంగా రిలాక్స్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మన బ్రెయిన్ చాలా బూస్టప్ అవుతూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది అనమాట. మన బ్రెయిన్ని కూడా ట్యూన్ చేయాలి పాజిటివ్గా, అదైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇక్కడైతే నా హాట్ వాటర్, ఇంకా ఆబ్వియస్గా మీకు తెలిసిందే మన డైలీ రొటీన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 14 డేస్లోకి మనం అడుగు పెట్టేసాం. ఇప్పటికి 20 డేస్ అవ్వాలి. మనం 5 డేస్ వీడియోస్ ఆపాం కాబట్టి 20 డేస్లోకి వచ్చేసినట్టే. ఎనీ చేంజ్ మీరు నా వీడియోస్ చూసుంటే ఏమన్నా డిఫరెన్స్ మీకు కనిపించుంటే డెఫినెట్గా
లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. నాకైతే చాలా చేంజెస్ కనిపించాయి. బికాజ్ నేను మీకు వీడియోస్లో చూపించాలి కాబట్టి నేను అప్డేట్ అయ్యి నేను ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను, యాజ్ యూజువల్ వాకింగ్ చేస్తున్నాను, రొటీన్ కంటిన్యూ అవుతున్నా. రోజుకు ఒక కొత్త హ్యాబిట్ నేర్చుకోవాలి కాబట్టి ఇంకా ఏం నేర్చుకోవాలి, ఎలా చేయాలని నేనైతే ఫాలో అవుతూ ఉన్నా. చాలా చేంజెస్ వచ్చాయి. ఇంకా చేంజెస్ నేను చేస్తాను, ఇంకా అప్డేట్ అవుతూ ఉంటా, అప్గ్రేడ్ అవుతూ ఉంటా. సో అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్స్ అనమాట. డెఫినెట్గా మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. సో దీని మీద ఒక వీడియో కూడా డెఫినెట్గా నేను కమింగ్ సూన్ చేస్తాను అనమాట. ఇంకా యాజ్ యూజువల్ మన హెల్దీ డైట్ పపాయ ఈజ్ గోయింగ్ ఆన్ అనమాట. మనం అలా హాట్ వాటర్ తాగగానే పపాయ తినేసి యాజ్ యూజువల్ జ్యూసెస్ తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటే తింటా, లేదంటే లేదనమాట. సో నవే డేస్ మనల్ని మనం హీల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఒక టైం తీసుకొని మీరు చేసే వర్క్ రొటీన్ ఒక పాజ్ తీసుకొని స్ట్రెస్ రిలాక్స్ నుంచి మిమ్మల్ని మీరు స్ట్రెస్ బూస్టర్గా చేసుకోవాలంటే అలా ఒక పాజ్ పెట్టేసుకుని ఒక మంచి మ్యూజిక్, ఒక మంచి సాంగ్ విని రిలాక్స్ అయ్యి నిద్రపోండి. సో ఇది మన డే 14 టార్గెట్ అనమాట. నేనైతే యూట్యూబ్లో అలా మెలోడీ సాంగ్స్ అని టైప్ చేసేసి నాకు నచ్చిన సాంగ్ పట్టేసుకుంటాను. సో చాలా ఉంటాయి ఫేవరెట్ లిస్ట్లో. సో అదేదైనా అవనండి, దేవుడు సాంగ్స్ అవనివ్వండి, మూవీ సాంగ్స్ అవనివ్వండి, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ లవ్. సో అది మీరు పెట్టేసుకొని వినండి, చక్కగా రిలాక్స్ అయిపోండి. మ్యూజిక్ అంత పవర్ ఉంటుంది, మ్యూజిక్ హీల్ చేస్తుంది అనమాట. సో ఇది మన డే 14 టార్గెట్ రీచ్ అయ్యాము. సో రీచ్ అవ్వాలి కూడా. డెఫినెట్గా నా సిరీస్ ఫాలో అవ్వకపోతే ఫాలో చేయండి. నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. టుడే వీడియో ఎలా అనిపించింది, మీరేమనుకుంటున్నారు ఈ వీడియోస్ మీద, ఈ సిరీస్ మీద, వాట్ యూ థింక్, లెట్ మీ కమెంట్ ఆన్ కామెంట్ బాక్స్. సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. సో అలాగే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అంతవరకు మీరందరూ స్టేట్ ఇంటూ తెలుగు మీరాని. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.